నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చంద్ర గారు. సార్, బీజేపీ మీటింగ్ ఒకటి జరిగింది. అయితే అందులో ముఖ్యమైన నేతలు అయిన సోము వీర్రాజు గారు, జీవీఎల్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇలా కొంతమంది హాజరు కాలేదు. అంటే సీటు కన్ఫర్మ్ కాలేదు లాంటివి ఏమన్నా అలకలా, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఏం జరుగుతుందంటారు? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు కోప్పడినంత మాత్రాన వాళ్ళకి వచ్చే లాభము లేదు, వాళ్ళు పార్టీకి పని చేయకపోయినంత మాత్రాన బీజేపీకి వచ్చే నష్టము లేదు. ఎందుకు లేదంటే ఆ పార్టీని గత 10 సంవత్సరాలుగా ఈవెందో చంద్రబాబు గారితో అలయన్స్ ఉండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు తెలుగుదేశంతో అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ పార్టీని డెవలప్ చేయకుండా, నిర్మించుకోలేకుండా అలా వదిలేశారు. తర్వాత 5 ఏళ్లలో కూడా వాళ్ళు చేసింది ఏమి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 10 సంవత్సరాలలో బీజేపీ అభివృద్ధి కోసం కానీ, బీజేపీ కార్యకర్తలు క్యాడర్ను పెంచుకోవడం కోసం కానీ, పార్టీని డెవలప్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే వీళ్ళకి ఇక్కడ గెలిచే సీట్లు లేవు. ఇప్పుడు అలయన్స్లో ఏమన్నా గెలిస్తే గెలవచ్చు 14లో మాదిరి ఏమన్నా. అదేవిధంగా ఏమిటంటే వాళ్ళకి వైసీపీ వాళ్ళు లేదా టీడీపీ వాళ్ళు అనుకూలంగా ఉంటే వాళ్ళు గెలిచే సీట్లు బీజేపీ అకౌంట్లోకే పడతాయి. కాబట్టి కారణాలు ఏమైతేనేమో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ డెవలప్ కాలేదు. ఈరోజు అలయన్స్లోకి వచ్చింది, 6 పార్లమెంటు సీట్లు అడిగింది. 6గురులో శ్రీనివాస వర్మ గారు నరసాపురం తప్ప ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అంటే ఆ పార్టీ కోసం ముందు నుంచి ఎప్పటి నుంచో ఆ పార్టీ కోసం పనిచేస్తూ, ఆ పార్టీ చాలా నిబద్ధతతో, చాలా క్రమశిక్షణతో పనిచేసే ఒక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ అది. సరే, ఇప్పుడు భ్రష్టు పట్టిపోయింది అనుకోండి. వీళ్ళలో ఒక్కరిని కూడా వాళ్ళ పార్టీ కోసం సీరియస్గా పనిచేసిన వాళ్ళని ఎంపిక చేసుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒక శ్రీనివాస వర్మ గారు కాకుండా జీవీఎల్ నరసింహారావు గారికి ఇస్తే ఎక్కడిచ్చి ఉండాలా? వైజాగ్ ఇచ్చి ఉండాలా. వైజాగ్ వాళ్ళు ఇంతకుముందు గెలిచారు. గెలిచిన సీటును తీసుకొని పోయి టీడీపీకి ఇచ్చారు. టీడీపీకి ఇచ్చి ఆయనకి సీట్ లేదు. సోము వీర్రాజు గారు పురంధేశ్వరి గారి కంటే ముందు పార్టీ అధ్యక్షుడిగా చేశారు. మరి ఆయన కీలకమైన వ్యక్తే కదా ఆ పార్టీ వరకు. మరి ఆయనకి సీట్ లేదు. ఈరోజు ఆయనకి సీట్ లేకుండా ఆయనకు పక్కన పెట్టారు. పక్కన పెట్టి రేపు ఇస్తే అసెంబ్లీ అనపర్తిలో ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచన నడుస్తూ ఉంది. సీఎం రమేష్ గారు ఏ కారణాల రీత్యా అయినా కూడా ఆయన టీడీపీలో నుంచి బీజేపీలోకి చేరుండొచ్చుగా. ఆయన ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ, బీజేపీ పార్టీకి సంబంధించిన దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఏదైనా కార్యక్రమం నిర్వహించడం కానీ, ఒక నాయకుడిగా రాష్ట్ర బీజేపీకి ప్రాతినిధ్యం వహించడం కానీ ఎప్పుడైనా చేశాడా? చేయలేదు. ఆయనకు తీసుకుపోయి అనకాపల్లి ఇచ్చారు. ఓకేనా. వరప్రసాద్ గారు అది ఒక మిరకిల్. ఎందుకంటే గంటలో పార్టీలో చేరి గంటలో టికెట్ తెచ్చుకున్నారు. సరే, బీజేపీలో ఇంత మునుపట్లాగా ఎవరికి అద్వానీ వాజ్పేయి కాలం నాటి వ్యవహారాలు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు బీజేపీ పైన అంత నమ్మకం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా, చాలా పద్ధతిగా ఉంటారు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే వాళ్ళు టికెట్లు ఇస్తారనే నమ్మకం ఎవరికి లేదు. అదే నిజమైతే వరప్రసాద్ గారి టికెట్ వచ్చే ఛాన్సే లేదు. ఆయన ఎవరు? వైసీపీ మనిషి కదా. ఆయన తీసుకుని టికెట్ ఇచ్చారు. ఇప్పుడేమో విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ లేదు, సోము వీర్రాజు గారికి లేదు. అంటే ఇస్తే అనపర్తి. జీవీఎల్ నరసింహారావు గారికి లేదు. పురంధేశ్వరి గారు ఎవరు? ఆమె కూడా బీజేపీ కాదు కదా. మధ్యలో వచ్చారు, ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ బీజేపీకి అఫ్కోర్స్ 10 ఏళ్ళు అయింది అనుకున్నాం వచ్చి కూడా. కానీ ఆమె కూడా బీజేపీ కానట్టే లెక్క. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన ఏదో కారణాల వల్ల ఇంకా ఆయన పరిస్థితి ఏమిటంటే కాంగ్రెస్లో ఉండలేరు, తెలుగుదేశంలో చేరలేరు. ఇక మిగిలిందల్లా బీజేపీ కాబట్టి ఆయన బీజేపీకి వచ్చారు, ఆయనకు టికెట్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళు అలగడం వల్ల ఎంతమంది అడిగినా ప్రయోజనం లేదు. సత్యకుమార్ గారు కూడా రాలేదు. ఆయనకి ఏదో ధర్మవరం ఇస్తామంటున్నారు, ధర్మవరం పోయి నేనేం చేయాలనే మూడులో ఏదో ఉన్నట్టున్నారు. ఆయన పోయి నిజానికి ధర్మవరంకి ఆయనకి ఏం సంబంధం? అసలు ధర్మవరంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఏమి నియోజకవర్గాలు ఉన్నాయని తెలుసుకునే లోపల ఎలక్షన్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఎవరో ఒకరు ఆయనకి టీడీపీ వాళ్ళు ఇంకొకరు ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఆయన గెలిపించే దిశగా తీసుకెళ్ళాలి తప్ప మామూలుగా ఆయనకి ఎలా వీలవుతుంది? కాబట్టి ఆయన ఎందుకు అలిగారో తెలియదు. అంటే అలిగారా లేదా ఏ కారణాల వల్ల అయినా వాళ్ళు రాలేదో వాళ్ళు తెలియదు. పురంధేశ్వరి గారేమో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేమందరం బీజేపీ వాళ్ళకే ఇచ్చాము, ఒక్కరు తప్ప అన్నారు. ఒక్కరు ఎవరంటే వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారిని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే నిన్న చేరాడు ఆయన పార్టీలో.
కాబట్టి ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి లేదు కాబట్టి మేము ఇచ్చిన వాళ్ళందరం కూడా బీజేపీ వాళ్ళే అంటున్నారు. సరే, ఇంకా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, వాళ్ళు పలానా వాళ్ళకి. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఎన్నికలు అనేటివి డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఎన్నికలు అనేటివి డబ్బు లేకుండా ఎన్నికలు చేయలేరు. డబ్బు లేకుండా ఎన్నికలు చేయలేరు కాబట్టి సీఎం రమేష్ గారు ఇంకొకరు వరప్రసాద్ గారికి వీళ్ళందరికీ టికెట్లు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు డబ్బు పెట్టుకోగలరు. కిరణ్ కుమార్ రెడ్డి గారు డబ్బు పెట్టుకోగలరు, పురంధేశ్వరి గారు పెట్టుకోగలరు, నరసింహారావు గారు లేదా సోము వీర్రాజు గారు పెట్టుకోగలరో లేదో మనకు తెలియదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మనకు తెలిసి వాళ్ళు ఏమీ బిలియనీర్స్ ఫైనాన్షియల్ టైప్ ఇదేమో కాదు మనకు తెలిసి. అందుకని వాళ్ళకి డబ్బు పెట్టుకోలేరు కాబట్టి బహుశా టికెట్లు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఏమిటంటే మీరు డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చేది, డబ్బున్న వాళ్ళనే పార్టీలోకి తీసుకుని టికెట్లు ఇచ్చేది ఇదే వాస్తవమైనప్పుడు పార్టీ మేము అత్యంత క్రమశిక్షణ పార్టీ, బీజేపీ అయినా ఏ పార్టీ అయినా అది దేనికైనా వర్తిస్తుంది. మేము అత్యంత గొప్ప పార్టీ, మేము ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ, డబ్బు అనేది రాజకీయాల్లోకి వచ్చి డబ్బు రాజకీయాల్ని నాశనం చేసింది, డబ్బు ప్రభావాన్ని తగ్గిస్తాం, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు అనవసరంగా? మాట్లాడకండి, అవన్నీ టైం వేస్ట్. అవన్నీ సుజనా చౌదరి గారికి విజయవాడ వెస్ట్ ఇస్తారు. సుజనా చౌదరి గారికి ఎందుకు ఇస్తారు? డబ్బులు ఉన్నాయనే కదా ఇస్తారు. డబ్బులు ఉన్నాయి, ఆయన గెలుస్తాడు, డబ్బులు ఎన్నైనా పెట్టుకోగలడని ఇస్తారు. మరి అదే వాస్తవమైనప్పుడు మీరు ఊరికి ఎందుకు మైకులు తీసుకుని కబుర్లు చెప్తారు? టైం వేస్ట్ కబుర్లు. ఓన్లీ డబ్బే కాదులేండి, కొంచెం ఫ్రెండ్షిప్ కూడా ఉంది కదా ఎవరికి? సుజనా చౌదరి. అంటే ఫ్రెండ్షిప్ ఒకటే కాదు, ఫ్రెండ్షిప్ ఒకటే కారణం అయితే చాలామంది టికెట్లు వచ్చి ఉండాలి. కానీ ఫ్రెండ్షిప్ కాదు, డబ్బు. ఫస్ట్ డబ్బు పెట్టుకోగలరు, ఎన్ని కోట్లైనా పెట్టుకోగలరు. వాళ్ళు ఇంకొక 4-5 నియోజకవర్గాలకైనా డబ్బు పెట్టగలరు. వాళ్ళకి టికెట్ ఇస్తే, వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తే 7 నియోజకవర్గాలను పెట్టుకోగలరు అని ఉన్నప్పుడు టికెట్లు ఇస్తారు. డబ్బే ప్రధానము, డబ్బే రేపు పాలిటిక్స్ని రూల్ చేస్తుంది అనే క్లారిటీ నాయకులందరికీ ఉంది. లేనిదల్లా మనకే, ప్రజలకే. మనమే నమ్ముతూ ఉంటాం ఇంకా డబ్బు ప్రభావం లేని రాజకీయాలు వస్తాయి, డబ్బు లేని, నిజంగా ఈ నాయకులు డబ్బు లేని రాజకీయాలు తెస్తారని మనం నమ్ముతూ ఉంటాం. అవన్నీ అబద్ధాలు. ఓకే, సో ఓవరాల్గా మీటింగ్కి వీళ్ళైతే హాజరు కాలేదు. మరి తర్వాత సెటిల్ అయ్యాక ఎంతమంది ముందుకు వస్తారు? వీళ్ళ కోపం వల్ల ఏం ప్రయోజనం లేదు. పేదవాడి కోపము పెదవికి చేయడం అని సామెత చెప్పారా లేదా? వీళ్ళ కోపం ఏం చేస్తారు? వీళ్ళు చేస్తే మేము పార్టీకి పని చేయమంటారు. మీకు ఏం బలం ఉందని మీరు పార్టీకి పని చేస్తే ఎంతో, చేయకపోతే ఎంత? మీ వల్ల ఎవరు గెలుస్తారు? మీ వల్ల గెలిచేది ఏమీ లేదు. ఒకవేళ మీకు టికెట్ ఇచ్చినా మీ వల్ల ఏం మీరు గెలవరు. మళ్ళీ వీళ్ళు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ కలిసి మిమ్మల్ని గెలిపించాల్సిందే తప్ప మీరు ఎలాగో గెలవరు కదా. అలగడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఊరికే అన్నా ఉంటే రేపు ఒకవేళ కేంద్రంలో గవర్నమెంట్ వస్తుంది, ఏ రాజ్యసభకో లేకపోతే ఏదైనా నామినేటెడ్ పదవులకు అవకాశం అన్నా ఉంటుంది. అలిగితే ఏమైందంటే అసలు మొత్తం పోతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా.